హాయ్ అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వ్లాగ్లో శ్రీరామ కళ్యాణం కలిసి చూద్దామని అనుకున్నాం కదా, చూసేద్దాం రండి. కళ్యాణ మండపంలో ఎంటర్ అవ్వంగానే ఈ ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చి కూర్చి ఒక దగ్గర కట్టారా అని అనిపించింది. ఇంత చిన్న మండపమే అందంగా ఉంటే ఇంకా అయోధ్యలో భద్రాచలంలో ఎంత బాగుంటుందో అని అనుకుంటూ వచ్చాను. చాలా బాగుందండి కళ్యాణ మండపం. ఈ ప్రపంచంలో నీతి, ధర్మం, న్యాయంకి ప్రతీతి ఎవరు అని అంటే అందరనే ఒకే ఒక మాట శ్రీరాముడు అనేసి. శ్రీరాముడిలా బ్రతకాలి అని అందరూ నేర్చుకోవాలి. ఈ కళ్యాణం కేవలం ఒక వేడుక కాదు, మన జీవితానికి ఒక పాఠం లాంటిది. పూజారులందరూ వచ్చేసారు. కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ పంతులు వాళ్ళు ఒక్కొక్క ఘట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేశారండి. కళ్యాణం మాత్రం ఒక్కొక్క ఘట్టాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఎందుకు చేస్తామని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. పూలదండలు మార్చడం, జీలకర్ర బెల్లం పెట్టడం, ఆఖరికి తాలిబొట్టు కట్టడం, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చెప్పారనమాట. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ కాలంలో మనం మన సౌకర్యాల కోసం నీతి, కట్టుబాట్లు అన్నీ మర్చిపోతున్నాం. కానీ శ్రీరాముడు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నీతి, నిజాయితీ, ధర్మాన్ని మాత్రం వదలలేదు. తన తమ్ముడు హనుమంతుడు సహాయంతో అంత పెద్ద యుద్ధాన్ని గెలిచాడు. అదే మన జీవితానికి ఒక పెద్ద పాఠం అని అందరూ నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో సుఖశాంతులు, ఆనందాలు ఉండాలి ఈ కళ్యాణం చూశాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణం అయిపోయాక అందరూ నిలబడి అక్షింతలేశారు. స్వామివారు కూడా అందరినీ పేస్ని పిలిచి ఆశీర్వదించారనమాట. చాలా బాగా అనిపించింది లాస్ట్లో. నా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు కళ్యాణానికి వెళ్ళాను, కానీ ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకు పెళ్ళయి పాప పుట్టాక కళ్యాణానికి వెళ్తున్నాను కాబట్టి చాలా చాలా స్పెషల్ కళ్యాణం ఇది నాకు. మీరు కూడా కళ్యాణానికి వెళ్ళారా? వెళ్తే ఎలా ఎంజాయ్ చేశారు? ఎలా జరిగింది? కళ్యాణ మండపం ఎలా ఉంది అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వి విల్ డిస్కస్ ఓవర్ దేర్. అండ్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ మై శారీ విచ్ ఐ వోర్. చాలా చాలా లైట్ వెయిట్గా, ఈజీ క్యారింగ్గా ఉంది. దట్టు పింక్ కలర్ కాబట్టి ఫుల్ హైలైట్ అయిపోయింది అనమాట దాని బ్లౌజ్తో. కానీ అంతా ఈజీ అంటే నాకు కళ్యాణం జరిగే అంత టైంలో కూడా నాకు ఎటువంటి చికాకు ఏదీ లేదు. చాలా ఫ్రీగా అనిపించింది. నేను వేసుకున్న నెక్ సెట్ వచ్చేసి రామ్ పరివార్, నా ఫేవరెట్ జ్యువెలరీ. నా పెళ్ళప్పుడు తీసుకున్నాము. అండ్ కళ్యాణం అంతా బాగా జరిగిపోయింది. తర్వాత విందు భోజనం, ఒక కిల్లి, మంచిగా ఇంటికి వచ్చేసాను. ఎలా ఉంది నా శారీ, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ లైకింగ్ అవర్ కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్. బాయ్ బాయ్.